ఈరోజు వచ్చేసి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. ఈ తిరుపతి ఏం చేసిందంటే ఈ అమ్మ హోటల్ ఉంది మనకి రైల్వే స్టేషన్ దగ్గర. మార్నింగ్ రైల్వే స్టేషన్కి వచ్చాము కదా, ఇక్కడ వచ్చేసి మన రైల్వే ఈ అమ్మాయిలు ఉంటారు కదా, అందరూ వచ్చి టీలు తాగడం, టీ బ్రేక్స్. ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎర్రటి ఎండలో ఇంత హార్డ్ వర్క్ చేస్తుంటారు ఇక్కడ అందరు. ఫ్రెండ్స్ మనకు చూసారు కదా, పిల్లర్స్ అయితే ఇంతవరకు అయినాయి, ఇంతే ఆగి ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ అయితే ఏం జరగట్లేదు. ఇక్కడ ప్రజెంట్ అయితే రైల్వే గేట్ పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా చూసి వరప్రసాద్ ఛానల్. సో ప్రజెంట్ అయితే మనకు కన్మరకి వచ్చాను. ఇప్పుడు రైల్వే గేట్ అయితే పడింది. ఇక్కడ నుంచి ఏం ట్రైన్ వస్తుందో చూద్దాము. అయితే మనకు రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ అయితే మనకు ఇక్కడ పిల్లర్స్ మట్టికి ఆగి ఉన్నాయి. అయితే ఇక్కడ ఎక్స్ట్రా అయితే మట్టి పోస్తున్నారు. ఈ లైన్ నుంచి వెళ్ళిగిట్ట మరి రోడ్డు దింపుతారా తెలియదు. ఇదైతే మనకు రైల్వే స్టేషన్ వెళ్ళే దారి. ప్రజెంట్ అయితే మనకి ఏ ట్రైన్ వస్తుందో చూద్దాం. ప్రజెంట్ ఫ్రెండ్స్ చూసారు కదా, ప్రజెంట్ అయితే మొత్తం మంచి పొగలతో కప్పుకొని ఉన్నది, ఏమీ కనిపించట్లేదు. ట్రైన్ వస్తుంటే పిల్లల్ని కూడా దాటిస్తున్నారు బండ్ల మీదకి వెళ్ళి బండి తీసుకొని. ప్రజెంట్ అయితే మనకి గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. అక్కడ రైల్వే గేట్ పడింది, ఇంతకుముందు చూసారు ట్రైన్ వెళ్ళేది. అయితే వర్క్స్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ మీకు చూడండి. ఇది మనకి అంటే అటు మెయిన్ రోడ్ నుంచి పక్కన పెట్టేసి ఈ రోడ్ నుంచి వెళ్తారు అనుకుంటా. ఇక్కడ ఎలక్ట్రిసిటీ సంబంధించిన స్టాండ్స్, పైప్స్ అయితే అన్ని వచ్చినాయి అనమాట ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కోసం. అయితే ప్రస్తుతానికైతే మన రైల్వే స్టేషన్ రోడ్ అయితే ఈ విధంగా ఉన్నది చూడండి. అంత మబ్బు పట్టింది కదా, మబ్బు కనిపిస్తుంది మీకు. ఇప్పుడు క్లియర్ అయింది. ఇక్కడ మొత్తం ఎలక్ట్రికల్ వర్క్స్ అవతల ట్రాక్ అయితే వేసే ట్రాక్ వేసారు, దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ పోల్స్ అయితే వేసారు. కేబుల్ గుంజాలి, ఇవన్నీ కూడా సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించిన కేబుల్స్ వేస్తున్నారు. ఇంకా ఈ రోడ్ అయితే మనకి ఇంకా మట్టి రోడ్డు, డాంబర్ రోడ్ అంతా కూడా ఏమంటారు కదా, పొట్టు అయిపోయిందంటారు కదా, అలాగే ఉంది. మనైతే ప్రజెంట్ కర్మ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. మార్నింగ్ ఇంకా సూర్యుడు ఇంకా ఉదయించలేదు. సూర్యుడు ఉదయించాడు కానీ మబ్బులు అడ్డం వచ్చింది అనమాట, మొత్తం మేఘాలలో ఉండిపోయాడు అనమాట. మొత్తం కూడా ఇక్కడ రోడ్ వేయడానికి డాంబర్ సంబంధించినవి కూడా ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ చూసారా డాంబర్, ఇక్కడ రోడ్ వేయడానికి. మన కర్మ రిలేషన్ యొక్క న్యూ బిల్డింగ్ చూసారు కదా, ఇటు సైడ్ న్యూ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ని పెయింటింగ్ వర్క్స్ అవి నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే. అవతల ఒకటి మధ్యలో అది ఓల్డ్ బిల్డింగ్, దాని అవతల మనకు ఎంట్రన్స్ సంబంధించిన మెయిన్ బిల్డింగ్ వర్క్ నడుస్తుంది. అది ఎక్కడ వరకు వచ్చింది చూద్దాము. ప్లస్ దీని తర్వాత ట్రాక్స్ ఏమొస్తున్నాయి, ఎలా వచ్చినాయి అని కూడా చూద్దాము. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో న్యూ బిల్డింగ్ ఇప్పుడు గాలి ఏం పెడుతుంది, మంచుతో ఉంటుంది కనుక మన జాతీయ జెండా చేసి అయితే రేపరేపులు ఆడట్లేదు. మార్నింగ్ 9:15 వచ్చేసి నేనైతే కర్మ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీకు వచ్చాను. ప్రజెంట్ అయితే అన్ని ట్రైన్స్ వెళ్ళిపోయాయి కనుక ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే వచ్చాను. అంటే గూడ్స్ సంబంధించిన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఉన్నారనమాట. సో మనకి ఫస్ట్ ట్రాక్, సెకండ్ ట్రాక్, థర్డ్ ట్రాక్. సో బయటికి వెళ్దాము, చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసి సెకండ్ ట్రాక్, ఇది వచ్చేసి సో ఇది మనకి థర్డ్ ట్రాక్ అయితే వేసారు. కింద కాంక్రీట్ అంతా క్లియర్ చేస్తున్నారు. ట్రాక్ అయితే పడింది థర్డ్ ప్లాట్ఫామ్కి, థర్డ్ ప్లాట్ఫామ్ యొక్క ట్రాక్ అయితే పడింది అనమాట. ఇది ప్లాట్ఫామ్. సో ఇది ఎక్కడానికి ఇక్కడ నుంచి ప్లేస్ లేదు, ఇక్కడ నుంచి ఎక్కుదాం, మీదికి జంప్ చేద్దాం పైకి. సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము. మార్నింగ్ చూసారా ఎలక్ట్రిషియన్ వర్క్ సంబంధించిన పోల్స్ అయితే వేసారు దీని మీద, ప్లాట్ఫామ్ మీద. ఇటు సైడ్ మరి థర్డ్ ప్లాట్ఫామ్ అనమాట. థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి ఆల్రెడీ ట్రాక్ ఉంది, ఎలక్ట్రికల్ లైన్ అవుతుంది. మనకి ఒక సెకండ్ ప్లాట్ఫామ్స్ అయిన ట్రాక్ మీద లేదు. అండ్ బిల్డింగ్ చూసారు కదా, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేది వర్క్స్ అయితే నడుస్తున్నాయి. దీని అవతల అక్కడికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ది వర్క్. ఫ్రెండ్స్ చూసారా మన సెకండ్ ప్లాట్ఫామ్ ఎట్లా ఉందో మార్నింగ్. సో ఎండ కొట్టట్లేదు, మంచిగా అనిపిస్తుంది. నాకైతే మీకు మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. అది ట్రాక్ వేసారు అంటే ఎలక్ట్రికల్ పోల్స్ అయినాయంటే ఇదంతా కూడా మనకి ఏమంటారు కదా, గచ్చేస్తారు. మొత్తం సిమెంట్తో చేసేసి కాంక్రీట్తో చేసేసి ప్లాట్ఫామ్ క్లియర్ చేసేస్తారు. ఇక్కడ గ్రానైట్ వేస్తారా ఏమేస్తారా అయితే నాకైతే తెలియదు కానీ, బట్ అయితే ఇది అయిన తర్వాత రైల్వే స్టేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. మన కర్మ రైల్వే స్టేషన్ అందంగా ఉంటుంది అనమాట.
సో ఇది మన బిల్డింగ్, న్యూ కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్ అనమాట ఇది. సో అందరూ కరీంనగర్ రైల్వే స్టేషన్ ఒకటే చేస్తారా అంటే, అయితే డెవలప్మెంట్ అవుతున్న రైల్వే స్టేషన్లో మనకు ఉన్న దగ్గర ఉన్నది కరీంనగర్ రైల్వే స్టేషన్ కనుక నేను ఓకే రెగ్యులర్గా కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది వద్దు అని చెప్పండి, చేయకుండా ఉంటాను, మీ ఇష్టం. మీరు చూస్తున్నారు, మీరు కావాలనుకుంటున్నారు, కోరుకుంటున్నారు కనుక నేను ఇదే వీడియో చేస్తున్నాను అనమాట కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఫుట్ఓవర్కి సంబంధించిన బ్రిడ్జ్, తర్వాత ర్యాంప్కి సంబంధించింది అయితే ఇవైతే ఇక్కడ చేస్తున్నారు, వర్క్స్ చేస్తున్నారు. అటు ఇటు మధ్యలో పిల్లర్స్ వేశారు ఇక్కడి నుంచి అవతలకి. ఇది మనకి మెయిన్ బిల్డింగ్ ఎంట్రన్స్ సంబంధించింది. టోటల్ మీద స్లాబ్ వేస్తారు కావచ్చు. ఇంకా సెకండ్ ప్లాట్ఫామ్ మీద వేసి ఎలక్ట్రికల్ పోల్స్ అనమాట. అక్కడ వరకు వేసారు, అటు వేసారు, ఇక్కడ ఒకటి ఉంది, ఇటు కూడా వేసారు. ఇక్కడ వర్క్స్ నడుస్తాయి కనుక ఇక్కడ ఆపారు అనమాట. ఇది పక్కకు ఉంది ఒకటి, మళ్ళీ ఒకసారి కూడా చూసుకోండి. ట్రాక్ ఇంకోటి సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించినవి కూడా వర్క్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి, ఎలక్ట్రికల్ సంబంధించినవి. అక్కడ ఆల్రెడీ వర్క్ నడుస్తుంది, బట్ నేను ఎంప్లాయీస్ని తీయవద్దని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీయట్లేదు మీకు నేను. ఇక్కడ కూడా నడుస్తుంది వర్క్. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించిన న్యూ ట్రాక్ వర్క్స్ అనమాట ఇది. ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి, మీరు కామెంట్ చేయండి, ఇంకేం చేయమంటారు, ఏం చూపెట్టమంటారు. జరుగుతున్న వర్క్స్ అయితే అప్డేట్ ఇస్తున్నాను. ఎందుకంటే చాలామందికి అంటే ఆతుతా ఉంటుంది కదా, ఇంకేమవుతుంది, అయిందా, డెవలప్మెంట్ అయిందా లేదా, ఇంకేమైంది, ఎప్పుడు వస్తుంది, కొత్త ట్రైన్స్ వస్తాయా, కొత్త ట్యాక్స్ వస్తాయా, 3వ లైన్ ఏమైంది. 3వ లైన్ గురించి మర్చిపోండి. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కదా, డబల్ లైన్, సారీ 3వ లైన్ కాదు, సెకండ్ లైన్ ఎప్పుడు వస్తుంది, సెకండ్ లైన్ కరీంనగర్ టు నిజామాబాద్ సెకండ్ లైన్ అంటే ఫస్ట్ మనకు ట్రైన్లు పెరగాలి, ఈ రైల్వే స్టేషన్ వర్క్ కావాలి, దాని తర్వాతనే డబల్ లైన్ గురించి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. అండ్ బైపాస్, మన పెద్దపల్లి బైపాస్ జంక్షన్ ఉంది కదా, ఆ జంక్షన్ కూడా అవుతుంది. అది ఎంత తక్కువ టైం అంటే జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉన్న ప్లేస్ అనమాట. అది తొందరలో అయిపోతుంది, అది స్టార్ట్ చేస్తే అయిపోయినట్టే. అవుడైతే అవుతుంది ఖచ్చితంగా. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, మరి ఈ గవర్నమెంట్ ఎలా నిర్ణయం తీసుకుంటుంది ఏంటనే చూడాలి. ఇదైతే మనం మళ్ళీ మెయిన్గా ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చాము. ఇక్కడ వర్క్ వస్తున్నాయి. ఇంకా ఎవరైతే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఇవి. ఇది మనకు సంబంధించిన న్యూ బిల్డింగ్ అనమాట ఇది. కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించిన న్యూ బిల్డింగ్. సో మనం ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చాము. టైం 9:19 అవుతుంది. మన ఎర్లీ మార్నింగ్ వచ్చేసి సిర్పూర్ ట్రైన్ అంటే బోధన్ టు సిర్పూర్ ట్రైన్ అయితే వెళ్ళిపోయిందనమాట. ప్రజెంట్ అయితే ఏం ట్రైన్స్ ఉండవు, మన మధ్యాహ్నం వరకు ట్రైన్స్ ఉండవు. అది రిటర్న్ రావాలి, మన కాచిగూడ కరీంనగర్ ట్రైన్ రావాలి, అవే ఉంటాయి వల్ల. ఇక్కడ జరుగుతున్న వర్క్స్ కరీంనగర్ రైల్వే స్టేషన్, కొత్త బిల్డింగు, ఇక్కడి నుంచి ఎంట్రన్స్, మన పాత మినీ ర్యాంప్ ఉంటుంది కదా, మినీ ర్యాంప్ ఇది. రైల్వే స్టేషన్ లోపల ఎవరైనా టికెట్ తీసుకుంటున్నారో చూద్దాం. ఇంకా లోపల 9:20. గుడ్ మార్నింగ్ బాగున్నారా? ఇప్పుడైతే టికెట్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ బోర్డ్స్, అమ్మ హోటల్ ఉంది మనకి రైల్వే స్టేషన్ దగ్గర. సో మన తిరుపతి దగ్గరకు వచ్చి టీ తాగుతాం మార్నింగ్. ఈ తిరుపతి ఏం చేసిందంటే, నేను గూడ్స్ ట్రైన్ వచ్చేసి ఇక్కడ పోతలేదని ఏం చెప్పలేదు, కాకపోతే నా గురించి ఏం చెప్పినంటే గూడ్స్ ట్రైన్ పోతుందని చెప్పేసి అందరికి చెప్పారు. అందరు కోపంకి వచ్చాను నా మీద. కానీ వీడియోలో ఎక్కడ కూడా గూడ్స్ ట్రైన్ లేదు, ఓన్లీ గ్రానైట్ అనేది గంగాధరకు పోతుంది అనమాట. ఎవరైతే ఇంకా తెలుసుకోండి, ఓన్లీ కరీంనగర్ నుండి గ్రానైట్ గంగాధరకు పోతుంది తప్ప గూడ్స్ ట్రైన్స్ అయితే ఏది పోవట్లేదు. అందరు సేఫ్ సైడ్. ఫ్రెండ్స్ మనకి రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఇప్పుడు ఇక్కడ ఎత్తుకట్ట వస్తున్నారు కదా, ఇది హైట్ వచ్చేసి ఇక్కడ నుంచి పైకి ఈ ముందర ఇది డోర్ క్లోజ్ చేస్తారంట. క్లోజ్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి ఆ మెయిన్ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ వరకు ర్యాంప్ వస్తుంది అనమాట. ఈ హైట్ లెవెల్ నుంచి ఇట్లా ర్యాంప్ అనేది వస్తుంది. ఈ ఎంట్రన్స్, ఈ దారి ఏదైతే ఉందో ఇది క్లోజ్ చేస్తారో, మెయిన్ ఎంట్రన్స్ అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇది ప్రజెంట్ వర్క్స్ జరుగుతున్న వర్క్స్. ఇక్కడైతే ఎలక్ట్రికల్ పాయింట్ ఉంది ఒకటి, ఛార్జింగ్ పాయింట్. చాలామంది తెలియదు, కార్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చి, ప్రీపెయిడ్ అనమాట ఇది. సో మన రైల్వే స్టేషన్ దగ్గర బిల్డింగ్ ఏదైతే కడుతున్నారో ఇది ర్యాంప్ అనమాట. ఈ ర్యాంప్ వచ్చేసి దీన్ని క్లోజ్ చేస్తుంది యాక్చువల్గా. ఇక్కడ పై నుంచి వస్తుంది, పైకి లేపి అక్కడికి వెళ్ళాలి, ర్యాంప్ పై నుంచి అవుట్ సైడ్ వెళ్ళొచ్చు. ఈ విధంగా అయితే వర్క్స్ నడుస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను నేనైతే. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై, జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం.